ఓం నమ శివాయ. నమ శివాయ. మీరు మాట్లాడొద్దు, నేను చెప్తానన్ని. చంద్రకళనా మీ పేరు? అవునా? అలా టెన్షన్ అవుతుంది ఏంటండి? కరెక్టే చెప్పాను కదా. షాక్ అవ్వద్దు, ఆగండి ఆగండి కొంచెం. చంద్రకళ రవినూతల ఇంటి పేరు? రామ్మోహన్ రావు. రామ్మోహన్ రావు బాగున్నాడా? మీ ఆయన, మీ హస్బెండ్? చెప్తున్నా, పేరు ఆయనది కరెక్టే చెప్పిందా? చూడండి దేవుడు ఎంత మోసం చేశాడు మీకు. పాపం మీ ఇద్దరికి ఏడవద్దు. అమ్మాయి పుట్టింది, ఎంత బాగుందో పాపం, ఎంత అందంగా ఉంటది అమ్మాయి చక్కగా. కానీ ఈ రోజు మీ అమ్మాయి చావు బతుకుల్లో ఉంది. ఉందా లేదా? ఉంది కదా. చూసారా? అయితే గుర్తుపెట్టుకోండి, అమ్మాయికి కనీసం అన్నం కూడా తినిపించడానికి లేకుండా పైపుల ద్వారా భోజనం పెడుతున్నారా? అంతే కదా. అవును కదా. చూసారా? అమ్మాయి పుట్టిందని ఆనందంగా ఉండి పెళ్లి చేసి పంపించాల్సిన ఏజ్లో అనుకోకుండా ఒకరోజు రోగంతో పడిపోయి ఈరోజు మీ పరిస్థితి ఎలా అయిపోయిందంటే హాస్పిటల్లో చుట్టూ తిరుగుతున్నారు. నిన్న హాస్పిటల్కి వెళ్ళొచ్చారు. ఓకే రైట్. ఇక ఒక్కసారి ఓ పని చేయండి, మీ అమ్మాయికి ఒక్క వీడియోలో నాకు చూపిస్తారా మీ అమ్మాయిని? నేనేమంటున్నా అంటే అమ్మాయి బెడ్ పైన ఉంటుంది, చాలా సీరియస్ ఉంది అంటాను. కరెక్టే కదా. ఏం చెప్పరు వాళ్ళు. అది ప్రాబ్లం ఏంటో నేను చెప్తాను, కానీ మీరు నాకు మొహం కనబట్టేట్టు, మీ మొహం కనబడతలేదమ్మా నాకు. నేనేమంటున్నాను, మీ అమ్మాయికి ఒకసారి, ఇప్పుడు అనారోగ్యంతో ఉంది మీ అమ్మాయి, హాస్పిటల్లో జాయిన్ అయింది, నిన్న మొన్న ఫిట్స్ కూడా వచ్చిందా? ఒక్క నిమిషం. ఇప్పుడు మీ అమ్మాయి అనారోగ్య పరిస్థితిలో ఉంది, నేను చెప్పాను. ఒక్కసారి ఆ అమ్మాయి ఫేస్ చూపిస్తారా నాకు? ఆ అమ్మాయి జీవితం ఏముందో చెప్తాను. వీడియోలో వెళ్ళండి, అమ్మాయి దగ్గరికి. అలా ఆయాసపడొద్దు, కొంచెం మంచినీళ్ళు తాగండి, ఆయాసపడొద్దు. వీడియోలో వెళ్ళి అమ్మాయి ఫేస్ చూపించండి నాకు. అమ్మాయి ఫేసు మీ పేరు ఆల్రెడీ చెప్పేశాను. అమ్మాయిని చూపించండి, మీ కూతురు. అదిగో ఒక్కసారి కొంచెం నాకు తలకాయ కనబడాలి. ఒక్క నిమిషం, మొత్తం అట్లా చేయకండి, నాకు కరెక్ట్గానే చూపించండి. ఫోర్హెడ్ కనబడాలి, అట్లాగే పెట్టండి. ఈ అమ్మాయి పేరు గీతాంజలి కదా? ఇంకా చాలు, నేను చూడలేకపోతున్నాను. మీ ఫేస్ చూస్తాను ఒకసారి. మీ ఫేస్ చూపించండి చాలు నాకు. ఓం నమ శివాయ. మీ ఆయన ఫేస్ కూడా చూపించండి ఒకసారి. ఇద్దరా? నమ శివాయ. ఇద్దరు పక్క పక్కన ఉండండి. ఇద్దరు ఫేస్ ఒకేసారి కనబడుతుందా నాకు? కొంచెం దూరం నుండి కొంచెం ఇంకొంచెం వెనక్కి వెళ్ళండి. అమ్మా, ఇది ప్రయోగం వల్ల ఇబ్బంది ఉంది, విన్నారా? ఉంది కొన్ని వర్డ్స్ నేను ఇక్కడ వీడియో కాల్లో నేను చెప్పకూడదు. చాలా బాధగా ఉంది. మీరు ఒక్కసారి మీ ఆయన గారు కానీ మీరు కానీ అమ్మ నాకు ఫేస్ కనబడాలి, మీ ఇద్దరిలో ఎవరైనా ఒక్కరు కానీ నా దగ్గరికి రండి. సండే మీరు రండి, నేను ఏం చేసుకోవాలో చెప్తాను. అమ్మాయి లైఫ్ సేవ్ చేయడానికి నా సాయశక్తులా ప్రయత్నించి మీకు నేను ఏం చేయాలో అది చేస్తాను. గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఖచ్చితంగా మీ అమ్మాయి బాగుపడుతుంది, నేను చేస్తాను. నాకు తోచి నేను మీకు హెల్ప్ చేస్తాను, సరేనా? వినబడుతుందా? నమస్కారం, వినబడిందా అమ్మా? నా దగ్గరికి ఆదివారం రండి. అసలు ఒక్కసారిగా అమ్మాయి ఎంత మంచిగా చక్కగా ఉండే అమ్మాయి ఎలా అయిపోయింది చూడండి. మీకు తెలుసు, నాకంటే ఎక్కువ మీకు తెలుసు, తల్లిదండ్రులు కాబట్టి. కానీ ఆ అమ్మాయి ఇప్పుడు నేను కొన్ని వర్డ్స్ చెప్పొద్దు, వీడియో కాల్లో ఉన్నాం మనము. నేను మీకు పర్సనల్గా ఉన్నప్పుడు చెప్తాను. మీ అమ్మాయి చక్కగా ఉండటానికి ఏం చేసుకోవాలి నేను చెప్తాను. మీరు హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు. మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి, సరే, వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళది. నేను చెప్పేది వినండి, ఖచ్చితంగా మీ అమ్మాయికి ఒక మంచి లైఫ్ వస్తుంది. నమ శివాయ. గాడ్ బ్లెస్ యూ. సంతోషమేనా? ఇప్పుడు
ఆదివారం వస్తారండి ఈయన. ఆ, ఎందుకు అమ్మా? చుట్టూ లేచి మళ్ళీ తాను చేసుకుంటే చాలు ముందు. మరి దారుణంగా అలా చూడలేకపోతున్నాం అసలు. అవునమ్మా. అయిపోయి ఏడవద్దమ్మా, ఏడవద్దు, ఏడవద్దమ్మా. అమ్మా ఇదే కాపాడు. ఆ శివయ్య మీ రూపంలో వచ్చాడు. ఖచ్చితంగా మీరే కాపాడతారని నాకు నమ్మకం కలుగుతుంది. ఖచ్చితంగా ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తానమ్మా. చెప్తాను రండి, మీరు ధైర్యంగా ఉండండి. నాకు జనాలు ఉంటారు, వీడియో కాల్లో మనం ఎక్కువ మాట్లాడొద్దమ్మా. నమ శివాయ, నమ శివాయ, నమస్తే. ఓం నమ శివాయ. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.